పాకిస్తాన్లో కరాచీ నగరంలో శనివారం రాత్రి అతిపెద్ద టెర్రర్ దాడి జరిగింది. కరాచీలో రేంజర్ బేస్పై జమాత్ ఉల్ అహరార్ దాడికి చేసినట్లుగా ప్రకటించుకుంది. కాగా ఈ గ్రూప్ పాకిస్తాన్ తాలిబాన్ లేదా తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయిన గ్రూప్. ఈ గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్లో చురుకుగా పనిచేస్తోంది. అయితే శనివారం రాత్రి కరాచీలో సింధ్ రేంజర్స్ కాంపౌండ్పై జమాత్ ఉల్ అహరార్ డేరింగ్ అటాక్లో పాకిస్తాన్ భద్రతా దళాలు 3 టెర్రరిస్టులను కాల్చి చంపింది. ఒకరిని సజీవంగా పట్టుకుంది. కాగా టెర్రరిస్టులు 4 పారామిలిటరీ సిబ్బందిని కాల్చి చంపారు. అక్టోబర్ 2024 తర్వాత కరాచీలో జరిగిన అతిపెద్ద టెర్రర్ దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇక పట్టుబడిన టెర్రరిస్ట్ పాక్ భద్రతా దళాలకు దాడికి సంబంధించిన వివరాల గురించి చెప్పారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీపై శనివారం రాత్రి టెర్రర్ దాడి జరిగింది. 2024 తర్వాత అత్యంత ప్రమాదకరమైన టెర్రర్ దాడిగా దీన్ని చెబుతున్నారు. కరాచీలోని సింధ్ రేంజర్ క్యాంప్ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వారంతా ఆఫ్ఘనిస్తాన్లో శిక్షణ పొందిన టెర్రరిస్టులు. కరాచీలోని గులిస్తానే జౌహార్ క్యాంపై టెర్రర్ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన ఒక టెర్రరిస్టును రేంజర్లు సజీవంగా పట్టుకున్నారు. అతడు చెప్పిన వివరాల విషయానికొస్తే అతడికి ఆఫ్ఘనిస్తాన్లో శిక్షణ ఇచ్చారని పాకిస్తాన్ భద్రతా దళాలకు చెప్పాడు. శనివారం రాత్రి జరిగిన టెర్రర్ దాడుల్లో 4 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో వివరించింది. ఇక టెర్రర్ దాడి జరిగిన తర్వాత నెపాన్ని తేలికగా ఇండియాపై వేయడం పాకిస్తాన్కు వెన్నెత్తు పెట్టిన విద్య. ఈ టెర్రరిస్టులను ఇండియన్ ప్రాక్సీలని జమాత్ అల్ అహరార్ లేదా జేయుఏ అని తేల్చి చెప్పింది. ఐఎస్పీఆర్ ఆరోపణలను ఇండియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. కాగా 3 టెర్రరిస్టులను కాల్చి చంపామని, ఒకరిని పట్టుకున్నామని ఐఎస్పీఆర్ తెలిపింది. ఇక పట్టుబడిన టెర్రరిస్టు పేరు ఉస్మాన్ అలీ అని భద్రతా దళాలు తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్ నుంచి పాకిస్తాన్కొచ్చాడు. ఇక అలీ చెబుతున్నట్లు మిగిలిన 3 టెర్రరిస్టులను అబ్దుల్ హదీ, జనాన్, ఉమర్ ఫరూక్ అని చెప్పాడు. ఇక ఉస్తాన్ అలీ మాత్రం తాను జేయుఏ సభ్యుడని అంగీకరించాడు. ఆఫ్ఘనిస్తాన్లో తన కమాండర్ అష్రర్ మౌల్వీగా చెప్పుకొచ్చాడు. ఇక ఉస్మాన్ అలీ కథనం ప్రకారం తనకు తన సహచరులకు ఆఫ్ఘనిస్తాన్లో శిక్షణ ఇప్పించారని చెప్పాడు. తమకు శిక్షణ ఇచ్చిన వ్యక్తి పేరు ఉమర్ ఖ్వారీ అని చెప్పుకొచ్చాడు. తమకు ఆయనే శిక్షణ ఇచ్చాడు. అతడు తమకు కేవలం జాకెట్ ఇచ్చాడు. ఇక పేలుడు పదార్థాలని తామే సొంతంగా తయారు చేసుకున్నామని ఉస్మాన్ అలీ వివరించాడు. ఇక దాడి గురించి వివరిస్తూ అలీ జనాన్ రేంజర్ క్యాంప్పై బాంబులు విసిరాడని చెప్పాడు. తాను మరో సహచరుడు ఇద్దరం కలిసి బజౌర్లో ఉన్న హదీ వద్దకు వారం రోజుల క్రితం వచ్చాం. అక్కడ నిర్మాణంలో ఉన్న భవనంలోనే ఉన్నామని ఉస్మాన్ అలీ భద్రతా సిబ్బందికి వివరించాడు. అయితే కరాచీ రావడానికి ముందే తమకు అన్నీ సిద్ధం చేసి పెట్టారని అలీ చెప్పాడు. అబ్దుల్ హదీకి అన్నీ తెలుసు. గతంలో అతడిక్కడికి వచ్చాడని అలీ భద్రతా సిబ్బందికి వివరించాడు. అయితే తనకు, తన సహచరులకు, ఆర్మీకి, రేంజర్స్కు మధ్య వ్యత్యాసమేంటో తమకు తెలియదని చెప్పాడు. తాము ఇక్కడికొచ్చిన తర్వాతే రేంజర్స్ అంటే ఏంటో తెలిసిందన్నాడు. ఇక పాకిస్తాన్ ఆర్మీ అంటే సాధారణ మిలిటరీ, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలు చూస్తారు. అదే పాకిస్తాన్ రేంజర్స్ను తీసుకుంటే వీరిని పాకిస్తాన్ ఫెడరల్ పారామిలిటరీ లా ఎన్ఫోర్స్మెంట్ అంటారు. సాధారణంగా వీరు సరిహద్దులో కాస్తుంటారు. దేశంలో ఘర్షణ జరిగితే వీరు స్థానిక పోలీసులకు సహకరిస్తారు. ఇక ఆయుధాల గురించి ప్రస్తావిస్తూ హదీ వజిరిస్తాన్ నుంచి ఆయుధాలు తెచ్చాడని చెప్పాడు. ఇక దాడుల గురించి ప్రస్తావిస్తూ తాను పరిగెత్తుతున్నప్పుడు తనను కాల్చారని అలీ చెప్పుకొచ్చాడు. ఇక ఈ దాడి గురించి స్థానికంగా ఉండే గులిస్తానే జౌహార్ రెసిడెన్స్ వివరిస్తూ శనివారం రాత్రి 8 గంటలకు పేలుళ్ల శబ్దాలు విన్నామని, తర్వాత కాల్పులు, ఎదురు కాల్పుల శబ్దాలు విన్నామని చెప్పారు. పవర్ఫుల్ బ్లాస్ట్తో పాటు కాల్పుల శబ్దాన్ని విన్న తర్వాత స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులు ఎమర్జెన్సీ రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇక రేంజర్స్ క్యాంపుకు వెళ్లి రహదారులను మూసివేశారు. ఇక శనివారం అర్ధరాత్రి వరకు సెక్యూరిటీ ఆపరేషన్ కొనసాగింది. ఇక మిలిటరీ మీడియా వ్యవహారాల విభాగం మాత్రం ఈ దాడికి పాల్పడింది నిషేధిత జేయుఏ అని వెల్లడించింది. కాగా ఈ టెర్రర్ ఉగ్ర సంస్థను అబ్దుల్ వలీ అలియాస్ ఉమర్ ఖలీద్ ఖొరాసాని నడిపించాడని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా
టీటీపీ నుంచి 2014లో ఆయన విడిపోయాడు. అయితే 2024లో ఈ రెండు గ్రూపులు విలీనమయ్యాయి. అయితే ఖొరాసానీ ఆగస్టు 2022లో ఆఫ్ఘనిస్తాన్లో ఒక కార్ బాంబ్ దాడిలో దుర్మరణం పాలయ్యాడు. అయితే గత ఏడాది జనవరిలో మరోమారు రెండు గ్రూపుల మధ్య వివాదం మీడియాకెక్కింది. అయితే అధికారికంగా రెండు గ్రూపులు మాత్రం విడిపోలేదు. గత ఏడాది ఫిబ్రవరిలో జేయూఏ టీటీపీలో విలీనమయ్యిందని ప్రకటించినా వారికి ఎలాంటి పదవులు కానీ హోదా కానీ ఇవ్వలేదు. ఇక యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ వెబ్సైట్ ప్రకారం జేయూఏ ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హర్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తుందని వెల్లడించింది. ఇక జేయూఏలో పనిచేసే కమాండర్స్తో పాటు జేయూఏలో పనిచేసే ఇతర కార్యకర్తలు మహమ్మద్ ఏజెన్సీకి చెందినవారు. కాగా పాకిస్తాన్లో జర్బే అజ్బ్ సైనిక చర్య తర్వాత వీరంతా చెల్లాచెదురయ్యారు. మిగిలిన వారు పాకిస్తాన్ అంతటా ఉగ్రదాడులకు పాల్పడుతూనే ఉన్నారని యుఎన్ వెబ్సైట్లో వెల్లడించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో షరీఫ్ ప్రభుత్వం తరచూ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని వెంటనే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేయాలని కోరుతోంది. ఈ టెర్రరిస్టులు ఆఫ్ఘాన్ నేల నుంచి తమ వైపు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తోంది. అయినా ఆఫ్ఘాన్ ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరచూ దాడులు పెరిగిపోవడంతో ఈ నెల ప్రారంభంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని టెర్రరిస్టు స్థావరాలపై దాడులు చేసి 26 మంది టెర్రరిస్టులను చంపింది. పాకిస్తాన్ సమాచార మంత్రి అతవుల్లా తరార్ దాడుల గురించి ప్రస్తావిస్తూ పాకిస్తాన్ నేలపై ఆఫ్ఘాన్ టెర్రర్ దాడులకు పాల్పడినందుకు కౌంటర్గానే దాడులు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. ఈ నెల 11న పెషావర్లోని ఫెడరల్ కానిస్టేబులరీపై టెర్రర్ దాడులు చేశారని ఆయన గుర్తు చేశారు. అలాగే ఈ నెల 2న ఉత్తర వజీరిస్తాన్ మిలిటరీ పోస్టుపై వాహనంతో ఢీకొట్టి ఆత్మాహుతి దాడికి పాల్పడడానికి యత్నిస్తే దాన్ని భగ్నం చేశామన్నారు. అలాగే గత నెల మే 9న బన్ను పోస్టుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 15 మంది పోలీసులు బలైపోయారని తరార్ విచారం వ్యక్తం చేశారు. సరిహద్దు నుంచి దాడులు పెరిగిపోయాయని, ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పెద్దగా పట్టించుకోవడం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్ ప్రభుత్వంపై మండిపడుతోంది. ఇక టీటీపీ విషయానికి వస్తే పాకిస్తాన్లో షరియా చట్టాన్ని తేవాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పెషావర్, కెపిలో టీటీపీ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఇక తాలిబాన్లకు పాకిస్తాన్పై ఆగ్రహం ఎందుకంటే అమెరికన్లకు బేస్ ఇచ్చి తమపై దాడులు చేయించిందన్న అక్కసు తాలిబాన్లను ఇప్పటికీ వెంటాడుతోంది. అందుకే పాకిస్తాన్పై తరచు దాడులకు టీటీపీతో పాటు ఇతర చిన్న చితిక టెర్రరిస్టు గ్రూపులకు ఆఫ్ఘనిస్తాన్లో వసతి కల్పించి వారికి ఆయుధాలిచ్చి పాకిస్తాన్పై ఎగదోస్తోంది. షరీఫ్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తోంది. టెర్రరిస్టులను అణిచివేయడంలో పాక్ ప్రభుత్వం మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. అయితే ఈ దాడుల వెనుక ఇండియా హస్తముందని తరచూ ఆరోపిస్తోంది. ఈసారి కూడా అదే ఆరోపణలు చేయడం గమనార్హం.